ఫ్రెండ్స్ మనం టీఎస్ ఐసెట్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో ర్యాంక్ కార్డ్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి 2025కి సంబంధించి చూసుకుందాం. సో, అందుకోసం మీరు క్రోమ్ ఓపెన్ చేసి టీజీ ఐసెట్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు టీజీ ఐసెట్ అని చూపిస్తుంది కదా! సో, సైడ్ మీద క్లిక్ చేయాలి. సైడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో, మనకు ఈ విధంగా ఈ విధంగా ఓపెన్ అయిపోతుందనమాట. సో, ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేసుకుంటే సో, ఇక్కడ మనకి డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ అని చూపిస్తుంది కదా! సో, డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేయాలనమాట. సో, ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ మనకి హాల్ టికెట్ నంబర్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ నంబర్, ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూపిస్తుంది కదా! సో, మనకి హాల్ టికెట్ నంబర్ తెలవది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నంబర్ తెలవది. సో, మనం ఆన్‌లైన్‌లో ఏ విధంగా తెలుసుకోవాలి అని చూసుకున్నట్టయితే సో, మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో, మళ్ళీ ఇక్కడ మనం డౌన్‌లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసాం కదా! సో, ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతది. రిజిస్ట్రేషన్ నంబర్ అంటే సో, మీరు ఆన్‌లైన్‌లో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సో, మీ మొబైల్ నంబర్‌తోని మీకొక కోడ్ ఎళ్తుందనమాట. మీకొక అప్లికేషన్ నంబర్ ఎళ్తుందనమాట. సో, అదే రిజిస్ట్రేషన్ నంబర్ అనమాట. అది ప్రతి ఒక్కరి మొబైల్‌లో ఉంటుంది. సో, అది టీఎస్ ఆన్‌లైన్ అని చెప్పేసి మీరు మెసేజ్‌లో టైప్ చేసి మీకు చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అంటే మీ యొక్క డిగ్రీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డౌన్‌లోడ్ హాల్ టికెట్ కొడితే మనకైతే మనం ఒకటి హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, మళ్ళీ మనం బ్యాకొచ్చేసి సో, ఇక్కడ డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి సో, ఇక్కడ మీరు హాల్ టికెట్ ఎప్పుడైతే డౌన్‌లోడ్ చేసుకుంటారో సో, అందులో మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ప్లస్ మీ యొక్క హాల్ టికెట్ నంబరే ఉంటుంది. సో, తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి తర్వాత వ్యూ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది చూపించడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా మీరు ఐసెట్‌కి సంబంధించి ర్యాంక్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.